ఇది విన్నారా? థాయిలాండ్ లో క్యాట్ ని అరెస్ట్ చేశారు. ఎందుకు? యజమాని వచ్చి బెయిల్ తీసుకునేంత వరకు క్యాట్ ని వదలలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే, థాయిలాండ్ లో ఓ పిల్లి మహా అల్లరి చేసింది. రోడ్డు మీద దారి తప్పి తిరుగుతుంటే ఒక పోలీస్ దాన్ని పాపం పట్టుకొని స్టేషన్ కు తీసుకెళ్లి లంచ్ పెడదాం అనుకున్నాడేమో, తీసుకెళ్లారు. అది దారి తప్పిన పిల్లే, కానీ పోలీసులు తీసుకెళ్లడం దానికి నచ్చలేదు. అక్కడ పోలీస్ స్టేషన్ లో సోఫాలు చూసింది, గోళ్లతో రక్కేసింది, చింపేసింది. అంతేకాదు పోలీసులపై కూడా దాడి చేసింది. నేనేమైనా రోడ్ సైడ్ బికారిని అనుకున్నారా, నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తారా అని పోలీసుల మీద కూడా అటాక్ చేసిందంట. ఇంకేముంది, పోలీసులు షాక్ అయ్యారు. అబ్బో, ఈ పిల్లి మరీ రౌడీగా ఉంది అనుకుని దాన్ని పట్టుకొని నేరుగా జైలు రూమ్ లో తోసేశారు. అసలు కామెడీ ఇక్కడే మొదలైంది. పిల్లికి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాని ఫోటోలు తీసి, దయచేసి ఈ పిల్లి రౌడీ ఓనర్ ఎవరైతే ఉన్నారో వారు వచ్చి ఈ పిల్లిని తీసుకెళ్ళండి అని ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. ఇంకేముంది, క్యూట్ గా ఉన్న పిల్లిని చూసి చాలా మంది, అబ్బో ఈ పిల్లి భలే క్యూట్ గా ఉంది, మాకు ఇచ్చేయండి, మేం పెంచుకుంటామని ఫోన్ చేశారట. ఒక దశలో పిల్లికి కూడా అభిమాన సంఘాలు ఏర్పడతాయేమో అని అనిపించిందట పోలీసులకి. చివరికి ఆ పిల్లి అసలు ఓనర్ కి మ్యాటర్ తెలిసింది. పాపం పిల్లి జైల్లో ఉంటే ఎలా, మా పిల్లి మా ఆస్తి, నేనే తీసుకెళ్తాను అని పోలీస్ స్టేషన్ కి వచ్చింది ఆ పిల్లి యజమాని. పోలీసులు కూడా ఊరుకోలేదు. ఆ పిల్లి చేసిన విధ్వంసం మామూలుది కాదు కదా, అందుకే బెయిల్ తీసుకొని తీసుకెళ్ళండి అన్నారట. పిల్లి ఓనర్ బెయిల్ కట్టేసి పిల్లి కాలి ముద్రలు పేపర్ పై వేయించుకొని మరీ రిలీజ్ చేయించుకుంది. అదన్నమాట మ్యాటర్. పాపం ఆ రోజు పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులు ఏమనుకున్నారంటే, మనుషులను అరెస్ట్ చేశాం, దొంగలను అరెస్ట్ చేశాం, కానీ పిల్లిని అరెస్ట్ చేసి బెయిల్ ఇవ్వడం ఇదే మొదటిసారి అనుకున్నారంట. ఈ పిల్లి అల్లరితో పోలీసులు కూడా కాసేపు కామెడీ థెరపీ చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు.